అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. రన్ రాజా రన్లో ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది అసలు? నాకు సుజిత్ గారి నుంచి ఫోన్ వచ్చింది. అదే సుజిత్ గారు టీం అశ్విన్ వీళ్ళు ఫోన్లు చేశారు. అప్పటికి నేను అందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టేసి ఫేస్బుక్ బ్లాక్ చేశారు. మంది అంతమందికి ఒకేసారి పెట్టకూడదని మనకు తెలియదు కదా. సినిమా ఇండస్ట్రీ అంటే అందరికి రిక్వెస్ట్లు పెట్టేసేవాడు నేను ఫేస్బుక్లో. 1 month బ్లాక్ చేశారు. దాంట్లో గ్యాప్ వచ్చింది, ఫోన్ వచ్చింది, వెళ్ళాను. కామెడీ టైమింగ్ అన్ని షార్ట్ ఫిల్మ్స్ అన్నీ బాగున్నాయని చెప్పి బాగా మాట్లాడారు. సినిమా అంతా అయిపోయింది, సాంగ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, దాంట్లో చిన్నది ఉంది, ఇది ఇస్తానని చెప్పి అది ఇచ్చారు, కండక్టర్ రోల్. ఓకే, అంటే చాలా టైం పట్టిందా అవకాశం రావడానికి? రన్ రాజా రన్లో ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మనకేమనిపిస్తుంది అంటే మనకంటే బెటర్ ఎవడు ఉన్నాడు, వానికంటే బెటర్గా మనం చేయగలం కాన్ఫిడెన్స్ ఉంటుంది డెఫినెట్గా. నాకు రివర్స్లో ఉంది. ఏంటంటే అసలుకి అద్భుతమైన యాక్టర్లు 100 మంది ఉన్నారు. దాంట్లో మనకు అవకాశం వచ్చిందంటే నిజంగా మన అదృష్టవంతులు. ఓకే, నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే నాతో పాటు షార్ట్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళు, ఇంకా స్టేజ్ ఆర్టిస్టులు, వీళ్ళందరూ చాలా మంచి ఆర్టిస్టులు. ఇలా అంటే ఎడ్ చేస్తారు. సెంటిమెంట్స్ ఏంటంటే మనకు అన్ని ప్రిపరేషన్లు కావాలి, అన్ని గుర్తు తెచ్చుకోవాలి, అన్ని దాంట్లో ఏదో మళ్ళీ అవి ఉంటే లేవో తెలియదు. చాలామంది యాక్టర్లు, దాంట్లో మనకు అవకాశం వచ్చిందంటే నిజంగా మన అదృష్టం అని ఫీల్ అవుతాను నేను. అంటే స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? అంటే వెళ్ళటం, రిజెక్ట్ కావటాలు, అవమానపడటాలు ఇలాంటివన్నీ ఉన్నాయా అసలు లైఫ్లో మనకు? అంటే 12 వచ్చాను కదా నేను హైదరాబాద్. 14 నుంచి సినిమాలు స్టార్ట్ అయినాయి. 4-5 సినిమాలు చేసినా గ్యాప్ రావడం, ఆ తర్వాత మళ్ళీ సినిమాలు రావడం, చిన్న చిన్నవి ఉంటాయి భయ్య. దాన్ని ఇప్పుడు నా ఈ స్ట్రగుల్స్ అని చెప్పాలంటే కూడా ఇబ్బందే. ఎందుకంటే చాలామంది స్ట్రగుల్స్ ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఫోటోలు తీసి నిన్న ఆఫీస్లో నిన్న ఫోటోలు ఉండేవి ఒకప్పుడు, ఇప్పుడు లేవేమో. నేను అసలు ఫోటో షూటే చెప్పలే నేను, సింగిల్ ఫోటో కూడా. నాకు అసలు నాకేంటంటే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి కష్టపడి పేరు సంపాదించిన తర్వాత డబ్బులు వస్తాయి, పేరు వస్తాయి. నాకు షార్ట్ ఫిల్మ్స్ 4 షార్ట్ ఫిల్మ్లు చేశాను, వాటితో చాలా మంచి గుర్తింపు వచ్చింది. దానివల్ల ఎంతో కొంత పేరు వచ్చింది. వీడు షార్ట్ ఫిల్మ్ యాక్టర్ రా, వీడు నెల్లూరు సుదర్శన్ రా అని ఎంతో కొంత పేరు వచ్చింది. అలా ఒక చిన్న పేరుతో కూడా వెళ్ళాను కదా నేను, నాకు కొంచెం బెటర్గా అవకాశాలు వచ్చాయి. ఓకే, రన్ రాజా రన్లో అవకాశం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా పటాస్ వచ్చింది. ఈ రెండింటికి ముందు దోచే వచ్చింది. అప్పుడు దోచే ప్రీ ప్రొడక్షన్లో ఉండడం వల్ల ఫస్ట్ కమిట్ సుధీర్ వర్మ గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు మనకి. షార్ట్ ఫిల్మ్ చూసి నన్ను, శ్రీకాంత్ని, అలాగే శేఖర్ రాజా గారు ఊకొడతారు ఉలికి పడతారా, వీళ్ళందరూ పిలిచి చాలా బాగా మాట్లాడారు. వాళ్ళు ఎప్పుడైతే సినిమాలు స్టార్ట్ చేశారో అన్నిట్లో అవకాశాలు వచ్చి ఫస్ట్ చేసిన వాటిలో కుమారి 21F కూడా ఉంది. ఓకే, దాంట్లో పెద్ద రోల్. ఇంకా బిగ్ స్క్రీన్లో అంటే మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ టైం వెండి తెర మీద, అంటే షార్ట్ ఫిల్మ్స్ చేసి ఉండొచ్చు కానీ అవునవును, వెండి తెర మీద ఫస్ట్ రన్ రాజా రన్ రిలీజ్ అయ్యి అది థియేటర్లో చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అమ్మా నాన్న రియాక్షన్ ఏంటి? అసలు వాళ్ళు అందరూ అసలు మామూలు హ్యాపీ కాదు, పిచ్చ లెవెల్లో హ్యాపీ. ఏది నేను దాంట్లో కనిపించేది 1 నిమిషం అయినా సరే, ఈరోజు నేను ఒక 2 hours ఫిలింలో 1/2 hour 1 hour ఉన్నా సరే అప్పుడున్న హ్యాపీనెస్ వేరు. 1 minute అది ఎలా ఉండేదంటే మా నాన్న ఫ్రెండ్స్ని అందరిని తీసుకెళ్ళి ఇదిగో రా మా వాడు అనేటప్పటికి వెళ్ళిపోయేవాడిని నేను, ఇదిగో ఏడనేప్పుడు వెళ్ళిపోయేవాడిని. అయినా కూడా సరే మళ్ళీ రిపీట్గా వెళ్ళేవాళ్ళు, మా అబ్బాయి చేసిన సినిమా, ఆ ఫీల్ ఉండేది. నేనైతే అసలు ఫుల్ హ్యాపీ. అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చాను కదా, చాలా మంది కామెంట్లు పెట్టేవాళ్ళు, రే ఈడ్రా అని నా ఈ వీడియోలు తీసి నాకు ఫేస్బుక్లోను వీటిల్లోనూ పెట్టేవాళ్ళు. కుమారి 21Fలో ఈ ముందు 3 సినిమాల తర్వాత 4వ సినిమా 5వ సినిమా కుమారి 21F ఆల్మోస్ట్. రన్ రాజా రన్ను, పటాసు, దోచే, రాజుగారి గది, ఆ గ్యాప్లో చేస్తా ఉన్నా అన్నిట్లో చిన్న చిన్న దోచేలో పర్వాలేదు, మంచి రోలే, త్రూ అవుట్ చైతన్య గారి పక్కన ఉంటాను. ఆ తర్వాత కుమారి 21Fలో ఫుల్ లెంత్ ఎక్కువ రోజులు నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసి, అది మనకు తెలియదు, ఎవరికి చెప్పలేదు అసలు. సినిమా రిలీజ్ వరకు షూట్ చేసేటప్పుడే చెప్పలేదు మాకు, ఇది మీ క్యారెక్టర్లు ఇయ్యి అని చెప్పి క్లైమాక్స్ తప్ప అన్నీ చెప్పారు. షూటింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము, సినిమా చూసేంత వరకు కూడా క్లైమాక్స్ వరకు ఎవరికి తెలియదు అసలు. అది యాక్ట్ చేసే వాళ్ళకి తెలుస్తాయి కదా మామూలుగా. వీళ్ళకి ముందే చెప్పేస్తే వీళ్ళు ఒక్కొక్కరు కన్ను పైకి పెట్టి కొంచెం విలన్లాగా బిహేవ్ చేస్తారని ఎవరికి చెప్పలేదు. లాస్ట్కి వచ్చినప్పుడు నెగిటివ్ షేడు అవన్నీ తెలిసింది. ఏంటి దాని రియాక్షన్ ఎలా ఉండదు అసలు? ఫస్ట్ ఒక్కసారి నెగిటివ్ షేడ్స్లో కనిపించేసరికి అంటే నోయలు నవీన్ ఫుల్ నెగిటివ్గా కనిపించారు. సుదర్శన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే, అంటే అక్కడ జోకు సుకుమార్ సార్ ఆఫీస్లో, ఓకే వీడి మీద ఏదోలే పాపం ఏదో తెలియజేసాడనే ఫీలింగ్ ఉంది.
నోయల్ అయితే కంప్లీట్ నెగిటివ్, అవును. ఫుల్ విలన్ లాగా కనిపించాడు. నవీన్ కూడా వెళ్ళలే, ఈడేదో పాపం తెలుగు చేసేళ్ళే అన్న ఫీలింగ్ ఉంది అన్నారు. ఓకే, ఫస్ట్ సినిమాకి వచ్చిన రెమ్యునేషన్ గుర్తుందా భయ్య? రణరాజానికి ఏం చేశారు, ఎంత వచ్చింది అసలు? సుజిత్ భయ్యది అది అయిపోయింది. సుజిత్ భయ్య అక్కడ మనీ ఇస్తారు తీసుకెళ్ళు, ఆల్ ది వెరీ బెస్ట్ అని నన్ను బాగా సపోర్ట్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను 1000-2000 అడుగుదాము, ఫస్ట్ సినిమా అది 2014లో తీసుకోండి సెంటిమెంట్గా, ఫస్ట్ సినిమా ఫ్రీగా చేస్తే మనకి ఇంక మళ్ళీ డబ్బులు రావు, అవన్నీ దేవుడికి ఏదైనా వేద్దాం ఆ టైప్లో వెళ్ళి అడుగుతా ఉన్నా. వాళ్ళు కూడా అక్కడ నరసింహభయ్య కాదులే సినిమా బడ్జెట్ ఎక్కువైంది, నెక్స్ట్ సినిమా నుంచి మంచిగా రెమ్యునరేషన్ ఇస్తాం, ఇది కొంచెం చూసుకో అంటున్నారు. అది కాదండి మీ ఇష్టం అండి, అది నేను చెప్తున్నా, అదే నువ్వు చెప్పు దాంట్లోనే ఉండింది ఎంత 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 అనే దాంట్లో. తీరా చూస్తే వాళ్ళు 3500 చేతిలో పెట్టారు. ఓకే, నేనేమో 1000 రూపాయలు అనుకుంటున్నాను. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి 3500 ఇచ్చారు. అసలు ఏం మాట్లాడుకుని వెళ్ళిపోయాను నేను. ఆ తర్వాత యువి క్రియేషన్ ప్రొడ్యూసర్ వంశీ గారికి కూడా చెప్పా ఇలా జరిగిందండి అది అని. ఆయన కామెడీగా నవ్వి అయితే ప్రొడక్షన్ కంట్రోల్ చేయాలా, ఓవర్ బడ్జెట్ అయిపోతున్నాయి. ఓకే, ఫస్ట్ రెమ్యునరేషన్ అయితే 3500. ఏం చేశారు వాటిని? చాలా రోజులు ఇది ఎక్కడ వేద్దాం, ఏ గుళ్ళో వేద్దాం అని అన్నీ అనుకొని ఫ్రెండ్స్తో కూర్చొని ఖర్చు పెట్టేశాం. ఓకే, అంటే ఈ ఫ్రెండ్స్ అంటే ఎవరో కాదు, ఈ శ్రీకాంత్, శేఖర్ రాజా గారు వీళ్ళందరూ కూడా ఏం లేదు, మంచిగా నాన్ వెజ్లు అవి తెచ్చుకొని ఒక పార్టీ లాగా చేసుకొని, అంటే వీళ్ళతోనే ట్రావెల్ అయ్యాను, వీళ్ళతోనే స్టార్ట్ అయ్యాను. నా షార్ట్ ఫిల్మ్ తీసిన వాళ్ళు వీళ్ళు అందరం కూర్చొని సరదాగా ఎంజాయ్ చేసి. ఈ 75 సినిమాలు చేసి ఉంటారు ఇప్పటి వరకు? 75 లేదు 150 మూవీస్ అనేయా? అంటే చిన్న ఈ పెద్ద ఈ వన్ డే చేసినవి కూడా కౌంటే కదా. అవును అవును. రణరాజర్ అంటూ ఇప్పుడు నారీ నడుమతో ఆల్మోస్ట్ 150+. సూపర్, కంగ్రాట్స్. అయితే 150 సినిమాలు పూర్తి చేసుకున్నారు. దాంట్లో ఒక 20 ఆగిపోయి ఉంటాయి ఏమో నాకు తెలిసి. ఓకే, పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చే టైంకో లేకపోతే ఎక్కడో అవి ఎప్పుడో కూడా బ్యాక్లాగ్స్ ఉంటాయి అవి. అందరికీ ఉంటాయి. అవి ఎప్పుడో వచ్చేస్తాయి బయటికి డైరెక్ట్గా ఓటీ. అంటే కొన్ని సినిమాలు 50% అయినాక ఆగిపోతుంటాయి, కొన్ని స్టార్ట్ అయిన 10 రోజులకి ఆగిపోతుంటాయి కదా. అలాంటివి ఒక 10-15 ఉన్నాయి, మిగతా అన్ని అంటే మధ్యలో. అంటే ఈ దాదాపుగా 2014 ఫస్ట్ మూవీ, 2014 to 2026 12 years జర్నీలో. అంటే మధ్యలో ఎప్పుడన్నా డిసప్పాయింట్ అయ్యారా? అరే చేస్తున్నాం కానీ ఇంకా మోర్ డిజర్వ్, అంటే ఇంకా రావాలి మనకు గుర్తింపు, మోర్ డిజర్వ్, ఎప్పుడన్నా డిసప్పాయింట్ అయ్యారా? లేదు అందరితో పోల్చుకుంటే ఇంకా బెటర్గానే ఉన్నానని. అదే రెండూ ఉన్నాయి. ఇప్పుడు ఏమవుద్దంటే చాలామంది అడుగుతుంటారు మామూలుగా కావాల్సిన వాళ్ళే, రే ఇంకా మంచి పొజిషన్లో ఉండాలి కదా, ఏంట్రా ఇంకా ఎక్కడున్నావు ఆ టైప్లో కొంతమంది అంటుంటారు. నా వరకు నేను చాలా బెటర్ పొజిషనే ఉన్నాను చాలామందితో పోలిస్తే. పాపం వాళ్ళు ఇంకా స్ట్రగుల్లో ఉన్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకున్నప్పుడు పాజిటివ్గానే ఉంటుంది. ట్రై చేస్తాను, ఎందుకంటే ఒక సినిమా నమ్ముకుంటాం, ఈ సినిమా అదిరిపోద్ది, ఈ సినిమా నుంచి మనకి లైఫ్ మారిపోద్ది అని. అది టక్కన ఆడలేదనుకోండి, ఇంకో సినిమా కోసం చూసుకోవాలి, ఇంకా ఇంకోటి మంచి క్యారెక్టర్. ఇప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్లు వేరు, చాలా మంచి క్యారెక్టర్ వేరు, అంతే కదా. నలుగురు ఫ్రెండ్స్లో నేను ఒక ఫ్రెండ్ లాగా ఉన్నాను అనుకోండి, మనకేదో చిన్న మైలేజ్ అది. అసలుకి సినిమాలో ఒక కీలకమైన రోలు వీడు వచ్చినప్పుడు అద్దరిపోయిందిరా కామెడీ అంటే అది మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోద్ది. ఇంకా బెటర్ క్యారెక్టర్లు వస్తాయి, దానికోసం ఎప్పుడు వెయిటింగే. నేనేంటి ఆల్రెడీ స్టార్ కామెడియన్స్ కూడా వెయిటింగే. ఇప్పుడు మనకి స్టార్ కామెడియన్లు కూడా ఒక సినిమాలో విపరీతంగా నవ్విపించారంటే వాళ్ళకి మళ్ళీ అంత స్కోప్ ఉన్న క్యారెక్టర్ రావడానికి ఇంకా 1 year 2 years పడుతుంది.